హలో అండి, నేను మీ భూమి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఫ్రాన్స్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం. నేను ఫస్ట్ టైం ట్రై చేశానండి ఫ్రాన్స్ బిర్యానీ. చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఇంకా నేను ఫిక్స్ అయిపోయాను బోర్ కొట్టే వరకు ఫ్రాన్స్ బిర్యానీ తిందామని. ఇంకెందుకు లేట్, రండి ఫ్రాన్స్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ నేను 1 kg రొయ్యలు తీసుకున్నాను. వాటిని నేను శుభ్రంగా క్లీన్ చేసుకున్నాను. ఈ ఫ్రాన్స్ క్లీనింగ్ చాలా కష్టం అనుకుంటారు కదా, కానీ కాదు. క్లీనింగ్ చేసేటప్పుడు చూపిద్దామని 2 రొయ్యల్ని తీసి సపరేట్గా పెట్టాను వీడియో కోసం. ఇక్కడ నేను చూపిస్తున్నట్టు ఆ రొయ్యకున్న తలని, దాని మీద ఉన్న పొట్టిని తీసేసి క్లీన్ చేసుకోవాలి. ఇది మెయిన్ అండి. రొయ్యల్ని క్లీన్ చేసేటప్పుడు ఇది కానీ తీయకపోతే కర్రీ అంతా మట్టి మట్టిగా ఉంటుంది. తినేటప్పుడు పంటి కింద ఇసుక పడుతుంది ఖచ్చితంగా. ఇక్కడ నేను చూపించాను కదా, ఇదిగోండి ఇలా కట్ చేసి దాని వీపు మీద ఇలా ఉంటుంది బ్లాక్ది, దాన్ని తీసేసేయాలి. కొన్ని రొయ్యలకి బ్లాక్గా కాకుండా వైట్ కలర్లో ఉంటుంది, అది లేదని వదిలేయొద్దు, అది వైట్ కలర్ తీగలో ఉంటుంది, అది కూడా తీసేసేయండి. అన్ని రొయ్యలు ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత శుభ్రంగా కడిగేసుకొని 4-5 సార్లు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడే సాల్ట్ వేసుకుంటున్నా. నేనైతే 2 టేబుల్ స్పూన్ తీసుకున్నా 1 kg ఫ్రాన్స్కి. తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న ధనియాల పౌడర్ వేస్తున్నా. ఇది కూడా 2 టేబుల్ స్పూన్ తీసుకున్నా నేను. మీ దగ్గర మార్కెట్లో దొరికే ధనియాల పౌడర్ ఉంటే అదైనా వేసుకోవచ్చు, పర్లేదు. నెక్స్ట్ ఇందులోని 2 టేబుల్ స్పూన్లు కారం వేసుకుంటున్నా. తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకుంటున్నా. అంతేనండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత వీటన్నిటిని చక్కగా కలుపుకోవాలి. మసాలాలన్నీ ఆ ముక్కలకు పట్టేటట్టు కలుపుకోవాలి. కానీ ఈ ఫ్రాన్స్ని క్లీన్ చేయడానికి నాకైతే ఒక 1 అవర్ పట్టింది. చక్కగా క్లీన్ చేసుకోవాలి కదా, లేకుంటే బ్యాడ్ స్మెల్ వస్తుంది, తినేటప్పుడు ఇసుక తగులుతుంది. అందుకని చక్కగా క్లీన్ చేసుకున్నాను నేనైతే నైట్ టైమే క్లీన్ చేసి ఇలా మసాలాలను పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. అప్పుడే బాగుంటుంది, ముక్కలన్నిటికీ మసాలాలు పట్టి చాలా టేస్టీగా ఉంటుంది ముక్క అయితే. నార్మల్గా కూడా చేయొచ్చు, అప్పటికప్పుడు క్లీన్ చేసి చేసుకోవచ్చు కర్రీ కానీ బిర్యానీ కానీ టేస్ట్ అంత బాగోదు, చప్పగా ఉంటుంది కొంచెం. ఇలా చక్కగా కలిపిన తర్వాత దీని మీద మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఓవర్ నైట్. బిర్యానీ చేయడానికి రెడీ అవుతున్నాం అన్నప్పుడు ఇలా బాస్మతి రైస్ని తీసుకొని వాటిని బాగా 4-5 సార్లు క్లీన్ చేసి ఇలా వాటర్లో నానబెట్టుకోండి. అవి నానేలోపు రైస్ ఉడికించుకోవడానికి వాటర్ పెట్టుకోండి స్టవ్ మీద. తర్వాత బిర్యానీ ఏ బౌల్లో చేయాలనుకుంటున్నారో ఆ బౌల్ తీసుకొని అందులో మనం నైట్ నానబెట్టుకున్నాం కదా ఫ్రాన్స్ అన్నిటిని అందులో వేసుకోవాలి. నేనైతే ఈ ఫ్రాన్స్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేశానండి, ఎక్కడ ఏమో పాడైపోతాయేమో అని భయంతో. మీరు నార్మల్ ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు వీటిని. ఇప్పుడు ఇందులో గరం మసాలా యాడ్ చేస్తున్నా. ఇది నేను 2 టేబుల్ స్పూన్ తీసుకున్న గరం మసాలా. తర్వాత ఇందులోనే ఒక బిర్యానీ లీఫ్ యాడ్ చేస్తున్నా, ఇలా చించుకొని వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే 4-5 లవంగాలు వేసుకుంటున్నా. తర్వాత 3 లేదా 4 ఇలాచీ వేస్తున్నా. నెక్స్ట్ దాల్చిన చెక్క చిన్న ముక్క వేసుకుంటున్నా. ఇక్కడ నేను చూపిస్తుంది ఒరిజినల్ అండి, డూప్లికేట్ది ఇలా రౌండ్గా ఉంటుంది, అది ఇరగదు కూడా ఇరిచినా సరే. తర్వాత ఇందులోని ముందుగా వేయించి పెట్టుకోండి ఆనియన్స్ని. నేను అయితే ముందుగానే వేయించుకొని పెట్టుకున్నాను ఆనియన్స్ని. 4 ఆనియన్స్ని వేయించుకొని పెట్టుకుంటే ఫుల్గా బిర్యానీకి సరిపోతుంది. ఇప్పుడు ఇందులో సగం వేసుకుంటున్నాను నేను, అంటే ఒక 2 ఆనియన్స్ లాగా వేసుకుంటున్నా. నెక్స్ట్ ఇందులోని 2 గ్రీన్ చిల్లీ వేసుకున్నా. తర్వాత కొంచెం పుదీనా వేసుకుంటున్నా, పుదీనా ఎక్కువ వేయొద్దు. తర్వాత ఇందులో ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న కొరియాండర్ని యాడ్ చేసుకున్నా. తర్వాత 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకున్నా. నెక్స్ట్ అల్లం వెల్లుల్లిని ఇలా దంచుకుని వేసుకుంటున్నా. తర్వాత ఇందులోనే పెరుగుని యాడ్ చేసుకుంటున్నా. పెరుగు వల్ల ఏంటంటే దమ్ ఎక్కువ అవుతుంది బిర్యానీకి. ఈ పెరుగు యాడ్ చేయడం వల్ల ఏంటంటే జ్యూసీగా ఉంటుంది అండ్ గ్రేవీ ఎక్కువ ఉంటుంది. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత చక్కగా కలుపుకోవాలి. అట్లీస్ట్ ఒక 3 minutes అయినా కలుపుకోండి, అప్పుడే మనం వేసిన మసాలాలన్నీ ముక్కలకి చక్కగా పట్టుకుంటాయి. ఇలా ఒక 3 minutes కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులో ఆయిల్ యాడ్ చేసుకోవాలి. బిర్యానీలో ఎప్పుడు కూడా మనం ఆనియన్స్ వేయించుకుంటాం కదా, మిగిలిన ఆయిల్ ఉంటుంది కదా, ఆ ఆయిల్లో వేసుకోవాలి, అప్పుడే టేస్ట్ సూపర్ ఉంటుంది. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకుంటున్నా. ఇందులో నార్మల్ ఆయిల్ కూడా వేసుకోవచ్చు, కానీ ఆ ఫ్లేవర్ రాదు, టేస్ట్ కూడా రాదు, స్మెల్ కూడా అదోలా ఉంటుంది. బిర్యానీ స్మెల్ గట్టిగా రావాలి అంటే మనం ఆనియన్స్ వేయించుకున్నాం కదా, ఆ ఆయిలే వేయాలి. తర్వాత వీటిని చక్కగా కలుపుకోవాలి. నేనైతే ఒక 5 minutes అబౌవ్నే కలుపుకున్నాను నేను. ఇలా అంత చక్కగా కలపడం వల్ల ఏంటంటే ఎక్కువ టైము ఇలా చూసారా గ్రేవీలా వస్తుంది, అలా గ్రేవీలా రావాలి కలుపుకున్నప్పుడే.
వీటిని ఎక్కువ టైం పట్టాల్సిన అవసరం లేదండి. పక్కన ఒక 5 మినిట్స్ పెడితే చాలు. ఆల్రెడీ నైట్ పెట్టుకున్నాం కదా మనం, అప్పుడే మసాలాలన్నీ చక్కగా పట్టుకొని ఉంటాయి. అంతేనండి, మసాలాలన్నీ కలిపేటప్పటికి వాటర్ కూడా హీట్ ఎక్కిపోయింది. ఇప్పుడు ఇందులో కొంచెం దాల్చిన చెక్క, సాజీ జీరా అంటారు కదా, అది వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వేసుకున్న తర్వాత 4-5 లవంగాలు వేసుకున్న, 2 ఇలాచీ వేసుకున్న. ఇవన్నీ ఎప్పుడు కూడా వాటర్ మరుగుతుంది ఇంకా రెడీ అయిపోయింది మరగడానికి అన్నప్పుడు వేసుకోవాలి. తర్వాత ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న కొరియండర్ కొంచెం వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే రుచికి సరిపడే సాల్ట్ వేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకోవడం వల్ల ఏంటంటే రైస్ అంటుకోకుండా ఉంటుంది. తర్వాత 2 నిమ్మకాయల్ని జ్యూస్ తీసి వేసుకుంటున్నా. చూసారా, మనం ఇవన్నీ వేసుకునేలోపు వాటర్ మరిగిపోయింది. ఇప్పుడు ఇందులో మనం నానబెట్టుకున్నాం కదా బాస్మతి రైస్ని, అవి వేసుకోవాలి. ఇలా రైస్ మొత్తాన్ని వడకట్టుకొని వేసుకోవాలి. వాటర్తో వేయొద్దు, అందులో ఉన్న వాటర్ ఆల్రెడీ సరిపోతుంది మనకి. ఈ ఫ్రాన్స్ బిర్యానీ నార్మల్ రైస్తో కూడా చేయొచ్చు, కానీ టేస్ట్ కొంచెం డిఫరెంట్గా వస్తుంది. అంతేనండి, రైస్ మొత్తం వేసుకున్న తర్వాత రైస్ని ఒక 50% కుక్ చేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, అంత కుక్ అయితే చాలు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ రైస్ని తీసుకెళ్ళి మనం మసాలాలు కలుపుకున్నాం కదా ఆ ఫ్రాన్స్ మీద వేసుకోవడం. ఇక్కడ నేను చూపిస్తున్నట్టు ఒక లేయర్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రైస్ పైన ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం వేసుకోవాలి. తర్వాత కొంచెం కొరియండర్ వేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ ఇక్కడ నేను చూపిస్తున్నట్టు కొంచెమే వేసుకోండి. ఎక్కువ వేసుకుంటే ఏంటంటే కొంచెం స్వీట్గా వస్తుంది బిర్యానీ. తర్వాత మిగిలిన రైస్ ఉంటుంది కదా, ఆ రైస్ని ఇంకో లేయర్లో వేసుకోవాలి. రైస్ మొత్తాన్ని వేసుకోవాలి. అంతే, మనం 2 లేయర్స్ లాగే వేసుకోవాలి బిర్యానీకి. ఇప్పుడు మళ్ళీ ఈ రైస్ పైన ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి, కొరియండర్ని కూడా వేసుకోవాలి. మీరు కూడా ఇదే పద్ధతిలో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో టేస్ట్ నాకు కామెంట్ చేసి చెప్పండి. తర్వాత ఇందులో ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నా. ఇది ఆప్షనల్, మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే అవసరం లేదు. ఇది లేకపోతేనే బెటర్ అనిపిస్తుంది నాకు. తర్వాత 2-3 స్పూన్ల గీని వేసుకోండి ఇలాగా. అంతేనండి, ఇక్కడ నేను చూపిస్తున్నట్టు అన్నీ సెట్ చేసుకొని కరెక్ట్గా మూత పెట్టి కుక్ చేసుకోవడమే. ఫ్లేమ్ సిమ్లో పెట్టి ఒక 30 మినిట్స్ కుక్ చేసుకోండి. 30 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇంకో 30 మినిట్స్ అలా వదిలేసేయండి, మూత తీయొద్దు. 1 అవర్ తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి ఎంత చక్కగా కుక్ అయిపోయిందో. ముక్క కూడా చాలా బాగా ఉడికిందండి. టేస్ట్ అయితే రెస్టారెంట్ స్టైల్లో ఉంది, సూపర్ అసలు.